మానవ హక్కుల వేదిక నగర కమిటీ సభ్యులు బాధ్యులు ఈరోజు వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోవడానికి అర్బన్ సమస్యల మీద పట్టణ సమస్యల మీద మాట్లాడడానికి చేసిన వక్తలు మిత్రులారా, అష్ఫాక్ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే అష్ఫాక్ ఒక సమస్యలోంచి పుట్టుకొచ్చిన కార్యకర్త. మామూలుగా కార్యకర్తలు సంస్థల్లో ఉంటారు, ఏ పీడిఎస్లోనో ఇంకా ఏ పార్టీలోనో ఉండే ఒక కార్యకర్త కలుగుతారు. కానీ అష్ఫాక్ అట్లా కాదు, ఆయన ఒక సమస్యలోంచి పుట్టుకొచ్చిన కార్యకర్త. అట్లాగే ఇక్కడున్న బిలాల్, అంతమంది చంద్రప్రకాష్, వీళ్ళంతా కూడా ఆ సమస్యల్లో ఫ్యాన్ వద్దు, ఆ సమస్యను దాంట్లో ప్రెడికమెంట్, దాంట్లో ఇరుక్కుపోయినారు. ఇరుక్కుపోయి దాన్ని పరిష్కరించే దాంట్లో ఇతరులతో కలిసి ఒక కార్యకర్తగా ఎదిగినారు. ఇప్పుడు ఇక్కడ కుమ్మరయ్య సమస్యలు చూసుకోవాలి, అది చాలా ప్రత్యేకత. అష్ఫాక్ మొదలు పరిచయం అయినప్పుడు మామూలు వ్యక్తి, తను పెయింటింగ్ కాంట్రాక్టర్. ఒక 6 పిల్లలు ఉండేవాళ్ళు ఆయన దగ్గర. ఇళ్ళకి కాంట్రాక్ట్ తీసుకొని పెయింటింగ్ వేసేవాడు, చిన్న చిన్న రిపేర్స్కు చేయించేవాడు. అప్పుడు నాకు పరిచయం లేదు. 99లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అభివృద్ధి నమూనా మోడల్ డెవలప్మెంట్లో ఈ సిటీని అభివృద్ధి చేయాలా అనే ఫిలాసఫీ అంతా కూడా ఒక్క ఇంచు నీరు కూడా వేస్ట్ చేయొద్దు, ఒక్క గజం భూమి కూడా వేస్ట్ చేయొద్దు సిటీలో. ఎందుకంటే అప్పుడే 92లో ప్రపంచ బ్యాంకు 2వ డాక్యుమెంట్ వచ్చింది. దాంట్లో వాడు చాలా స్పష్టంగా ఏమన్నాడంటే, ల్యాండ్ ఈజ్ నాట్ ఫర్ లైవ్లీహుడ్, ల్యాండ్ ఈజ్ ఎ కమాడిటీ. దీని మీద నేను కోసం చాలాసార్లు మాట్లాడినాం. ల్యాండ్ ఈజ్ ఎ కమాడిటీ. ల్యాండ్ అనేది ఒక వ్యాపార సరుకు, భూమి వ్యాపార సరుకు. ఎకరాల్లో కొన్న భూమిని ఇంచుల్లో అమ్ముతారు, ఎకరాల్లో కొన్న భూమిని ఫీట్లలో అమ్ముతారు, అది వ్యాపారం. అట్లా తయారైపోయింది అప్పటి నుంచి. అప్పుడు ఈ మూసి పక్కన ఉన్న గుడిసెలు, బస్తీలు, ఎంతో కాలంగా నిర్మించుకున్న ఆ బస్తీలు అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఆయన దృష్టిలో, ఆయన విజన్ 22 మీరు చూస్తుంటారు, ఆయన విజన్లో అవి అక్కడ ఉండడానికి వీల్లేదు, అక్కడ మేము చేయవచ్చు, అక్కడ చాలా పెద్ద వ్యాపార కేంద్రాన్ని డెవలప్ చేయొచ్చు అని ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను, నందనవన్ ప్రాజెక్ట్ అని. దాంట్లో మూసిని శుద్ధి చేస్తూ, మూసి పక్కన అశోక్ గారి కొడుకు వచ్చినాడు, బ్యాంకులపై ఒడ్డులపై ఉన్న బస్తీలు తీసేసి వాళ్ళకి ఇల్లు ఇచ్చేది లేకుంటే లేదు, అప్పటికి ఇల్లు ఇచ్చే విషయం రాలేదు ఇంకా. దాన్ని వ్యాపార కేంద్రాలుగా డెవలప్ చేయాలా అనేది ఆయన కాన్సెప్ట్. దాంట్లో ముందు అసలు మాకు అర్థం కాలేదు, అంటే వీళ్ళకి ముందు అర్థం కాలేదు. అప్పుడు వర్గీస్ గారు బస్సులో ఉండేవాడు. ఈ క్రిస్టియన్ మిషనరీస్ అంతా కూడా రకరకాల సమస్యల మీద పనిచేస్తూ వాళ్ళు ఎదుగుతారు. అట్లాగే ఆయన బ్రదర్ అయిన తర్వాత ఆయన ప్రామిస్లో పేదలు అట్లాగే బస్సులు చూజ్ చేసుకున్నాడు ఆయన. అందుకని ఆయన వచ్చి అక్కడ బస్సులో ఉన్నాడు. అప్పుడు అధికారులు రావడం, సర్వే చేయడం ప్రారంభించినారు. ఏం అర్థం కాలేదు వీళ్ళకి. అంటే మేము చాలా డెవలప్ చేస్తాం, మీకు మంచి ఇల్లు కట్టిస్తాం, ఇట్లా మొదలుపెట్టారు. తర్వాత వర్గీస్ గారు మొత్తానికి ఏదో ప్రయత్నం చేసి ఇక్కడ ఏదో జరగబోతుంది అని తెలుసుకొని వాళ్ళు మొదటిసారి ఒక ధర్నా మొదలుపెట్టినారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా, చాదర్గఢ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక పళ్ళ దుకాణం ఉండేది, ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు కింద. నేను మొదటి రోజు పెద్ద పట్టించుకోలేదు, వీళ్ళు ఎవరు కూర్చున్నారు అవుతుంటే కదా అనుకున్నాను. 2వ రోజు ఆగినాను అక్కడ. నేను ధర్మవంత్ కాలేజ్ పనిచేసేటప్పుడు అటు నుంచే వెళ్ళేది నేను.
ఆగినప్పుడు ఈ ముందు వర్గీస్ ఫస్ట్ వర్గీస్ కూర్చున్నాడు. అశోక్ మొదటిసారిగా చూస్తాను. వచ్చి చెప్పినాను, సార్ ఇట్లా నేను ఇక్కడ ఖాళీలో పనిచేస్తా, నేను పౌరకుల సంఘం, అప్పుడు మేము పౌరకుల సంఘంలో ఉంటాం అంటే బయట వేసామని కూర్చోబెట్టిండు. అప్పుడు చెప్పిండు నాకు ఇట్లా 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 వీళ్ళు చేస్తున్నారు, మేము ఈ బస్సులు తీయొద్దు, బస్సులు తీస్తా అంటున్నారు, బస్సులు తీయొద్దు అని మేము ధర్నా మొదలుపెట్టినాం ఇవ్వాలి రెండో రోజు. నేను తర్వాత బాలగోపాల్ చెప్పాను ఇట్లా ఉందని. తర్వాత సరే ఉద్యమంగా అట్లా నాకు అశోక్ పరిచయం అయినాడు. పెద్దగా చదువుకున్నవాడు కాదు, 5వ తరగతి ఉర్దూ మీడియంలో చదివినాడు. గట్కేసర్ నేటివ్ ప్లేస్ యాక్చువల్లీ, వాళ్ళ తాతల వల్ల గట్కేసర్లో వాళ్ళ గుర్రాలు ఉండేట వెనకట గుర్రాలు మేపుకునే భూములు ఉండేది, నిజాం గుర్రాలు అక్కడ మేపేవాళ్ళట. అట్లా అయినవాడు మెల్లమెల్లగా విషయాలను అర్థం చేసుకొని మొదలుపెట్టినాడు. చాలా మిలిటెంట్. ఇది ప్రారంభమైన తర్వాత సరే ప్రభుత్వం కొందరిని విడదీసి కొందరిని తీసుకెళ్ళి అక్కడ మేము వాళ్ళని చూపెట్టడం, ఇదంతా ఉద్యమం మొదలవుతుంది. అధికారులు లోపల రావడం మొదలుపెట్టినారు. అప్పుడు దేవసేన అని ఆడియో ఉండేది, బన్వలాల్ కలెక్టర్ ఉండేది, దేవసేన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్. నేను అప్పుడు ఉన్నాను, నేను రెగ్యులర్గా పోవడం మొదలుపెట్టాను అక్కడికి. ఈయన చాలా మిలిటెంట్. ఎప్పుడు ఏమనేవాడంటే, నాకు చదువు రాదు సార్, కానీ నేను యాక్షన్ చేస్తాను, చదువు రాదు గట్టిగా మాట్లాడతా, స్లోగన్స్ ఇస్తా, ఉపన్యాసాలు ఇస్తా, కానీ నేను రాయలేను, చదవలేను. మొదటిసారిగా దేవసేన కారును ఆమెను గెరావ్ చేసినారు. గెరావ్ చేసి టైర్లో గాలి తీసేసినారు. అప్పుడు ఆ జీప్లో వచ్చింది. మేమే కన్విన్స్ చేసి, అంటే పీపుల్ చాలా కోపంగా ఉన్నారు, నువ్వు ఎందుకు వచ్చినావు అంటే చాలా కోపంగా ఉన్నారు. కన్విన్స్ చేసి చాలా మర్యాదగా మెల్లగా మేము గట్టు మీద కంటే రోడ్ మీద తీసుకువెళ్ళి పంపించినాం. సరే సైకిల్ దగ్గరలో పంచర్ చేశానంటే ఆయన వచ్చి పంచర్, ఇట్లా ఇట్లా అన్ని విషయాలలో అశోక్ నేను చూస్తున్నాను చాలా క్లోజ్గా. తర్వాత కోర్టుకు వెళ్ళాము, భిక్షపతికి జడ్జి మంచి జడ్జిమెంట్ ఇచ్చారు, పెద్ద స్టోరీ. సో అంటే దాంట్లోకి పోవడం లేదు. బట్ అశోక్ గ్రోత్ నేను చూస్తున్నాను. ఆయన ఒక కార్యకర్తగా ఆయనలో ఉండే నిజాయితీని చూశాను, ఆయనలో ఉండే దృఢ సంకల్పం, హమ్ కర్నా హై. అందుకే ఆయన బలమైన స్లోగన్స్, ఏ షహర్ హమారా హై నై కిసి కా బాప్ కా, ఎంత బాగా ఇచ్చేవాడు. హమ్ హమారా హక్ మాంగ్రే నై కిసి కా బీక్, హమ్ లడేంగే జీతింగే. ఇవన్నీ మేము బాంబే ఎన్ఏపీ మీటింగ్లో పోయినప్పుడు ఇవన్నీ వేసుకున్న స్లోగన్స్. ఇటువంటి అంటే ఒక మామూలు బస్తీలో ఉండ మనిషి ఒక దేశంలో యాక్టివిటీగా తయారైనాడు. దార్వికి పోయినాడు, నేను పోలేదు అప్పుడు, దార్విక్ చూస్తున్నాడు. బాంబే, తమిళనాడు పోయినాడు, మధ్యప్రదేశ్లో ఇందోర్లో ఒక మోడల్ బస్సు తయారవుతుందని రాజీవ్ అనే యాక్టివిస్ట్ ఉండేవాడు, ఆయన వచ్చేవాడు, ఆయనతో ఇందోర్కి పోయినాడు, ఆ బస్సు చూసి వస్తాను నేను. కేరళకు పోయినాడు. అంటే ఎప్పుడైతే ఈ ఛత్రి ఫామ్ అయిన తర్వాత బాగా నెట్వర్కింగ్ డెవలప్ అయింది రకరకాల సంస్థలతోటి. ఛత్రి భారతదేశంలో ఛత్రి అనే ఒక సంస్థ ఉంది ఇక్కడ అని ప్రచారం చేసినవాడు అశోకే. ఈ ఉద్యమం కొద్ది దూరం పోగానే మేధా పాట్కర్ని పిలవడం జరిగింది. మేధా పాట్కర్ లింక్ పట్టుకొని పాపం దేశమంతా తిరిగినాడు. పెద్దగా ఆదాయం లేదు, చిన్న దుకాణం, పెద్ద కుటుంబం, 4 అమ్మాయిలు, 3 కొడుకులు, 2 భార్యలు, పిల్లలు, ఒక అబ్బాయి టైలరింగ్ వర్క్ చేసేవాడు, ఒక ఆయన ఆటో నడిపించాడు, చిన్న అబ్బాయి ఇక్కడికి చిన్న దుకాణం. ఈ పనిలో చాలా ఇబ్బంది అయింది తనకి. ఆ దుకాణం తను సరుకు తీసుకోవడం ఇబ్బంది అయింది, డబ్బులు ఇబ్బంది అయినాయి. మేమే కొంత డబ్బులు ఇచ్చి కొంత స్పాన్సర్ చేసినాం. మనిషి ఏదైనా విషయం పట్టుకుంటే దాని వెంబడే ఉంటాడు. నాకు ఎప్పుడు అశోక్ వచ్చిన ఇంటికి దాదాపు ప్రతి వారం 2 సార్లు వచ్చేవాడు.
భయం అవుతుండేది. ఆయన వచ్చింది ఏదో మెమోరాండం రాయించుకోవడానికో, లేక ఒక సమస్యను నన్ను తీసుకుపోవడమే, సమస్య చెప్పడానికి కాదు. కలెక్టర్ దగ్గర పోవాలా, ఆర్డీఓ దగ్గర పోవాలా. ఒకసారి వీళ్ళెవరు రాలేదు, బహుశా మీరున్నారా, ఈ నాలా బస్తీలు, ఈ బస్తీలు కాకుండా ఈ మెయిన్ నాలా ఉంది కదా, దాన్ని నాలా బస్తీలు, 16 బస్తీలు. అది దాన్ని అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దాన్ని క్లీన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కమిషనర్ మర్చిపోయిన పేరు, బాబు, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. ధర్నా మేమంతా పోయినాం ప్రశ్నలో, మీరు లేరు, ఇంకా అప్పటికి రాలేదు. చంద్రప్రకాష్ డప్పు కొట్టేవాడు. ధర్నలో ఈయన అశోక్ గారు ధర్న కొబ్బరి ఉన్నాను, అశోక్ ఆపే డప్పు పట్టుకొని లోపల వెండు కమిషనర్ రూమ్లోకి. అందరు డబ్బులు కట్టారు, పాట ఎగరాను కమిషనర్ ఆఫీస్లో. ఆయన భయపడి ఆయన చెమటలు పోసి లోపలి బాత్రూంలో తలుపు పెట్టుకున్నాడు. దాని తర్వాతనే సెక్యూరిటీ వాళ్ళు కూర్చోవడం మొదలుపెట్టినారు. అప్పటిదాకా కమిషనర్ ఆఫీస్లోకి ఫ్రీగా తోడుతున్నారు. ఈ సంఘటన తర్వాతే ఈనాడు రిపోర్టర్ కోనే మరిగేది ఉనోత శంకర్ బూల్గా, ఈనాడు రిపోర్టర్ ఉండు ఒక ఆయన, ఎందుకంటే వాళ్ళ బస్సు కూడా దాంట్లో ఉంది. అశోక్. ఇది అంటే చాలా మిలిటెంట్ మనిషి. వరల్డ్ సోషల్ ఫోరంలో పనిచేసేవాడు. మేము ఎటుపోతే అటు వచ్చేవాడు. నేను బయట ట్రైబల్ ఏరియా చూడాలన్నాడు ఒకసారి, అయితే బలగోపాల్ మాతో రా అన్నాడు. మేము పోలవరం తిరిగినాం ఒక 20-24 గ్రామాలు 2 రోజులు. మాతో ఉన్నాడు. బలగోపాల్ జోక్ చేసేవాడు. ఆ పోలవరం బ్రిడ్జ్ కట్టే దగ్గర ఫోటో దిగినాం. తిరిగితే రేపు నక్సలైట్లు పేల్చేస్తారు, అశ్వక్ సాబు నేను జైల్లో పెడతారు అని జోక్ చేస్తుంది. ఇట్లా చాలా మంచి మనిషి. పౌరకుల సంఘం ఉన్న కార్యకర్తలను చాలా ఆయనకు చాలా గౌరవించేవాడు. అన్ని మీటింగ్లకు వచ్చేవాడు. అంటే చాలా సంఘటనలు ఇట్లా. కానీ నేను ఆయనలో ఉండే పోరాట పట్టిమని చూసినాను. వాయద్ నగర్లో ఆమెతో పాటుగా బుల్డోజర్ల కింద ముందు కూర్చోవడం. మేము ఒకసారి కూర్చుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, బుల్డోజర్ రాకుండా. ఒకసారి వాహిద్ నగర్లో మొత్తం ఒక ఇల్లు అదంతా క్లీన్ చేస్తున్నారు, ఒక ఇల్లే మిగిలిపోయింది. ఇంటి చుట్టూ బుల్డోజర్లు తిరిగి మొత్తం నింపేసినాయి. క్యాబ్ అయిపోయి ఇంకన్నా కుల్సంబి లోపల ఉంది. అశోక్ గారు అంతా బయట, అశోక్ అక్కడ కూర్చున్నాడు దాని మీదట. అంతే జానా హే, పెద్ద గొడవ, పోలీసులు గీసులు అందరికి వచ్చింది. ఇట్లా ఆయన కార్యకర్త, మంచి కార్యకర్త, సమాజానికి కావాల్సినవాడు. అక్కడ ఉండే ఒక 7-8 బస్సుల్లో నేను చూసినాను, చాలా గౌరవపాత్రుడు, బాగా రెస్పెక్ట్ చేస్తారు అందరు. అక్కడ ఏ చిన్న పంచాయతీ అయినా, అది అశోక్ గారు చెప్తే, మేము ఒక 6 నెలలు ఒక ప్రయోగం చేసినాం. అశోక్ ఉండే ఒక బస్తీని ఒక మోడల్ బస్తీగా తయారు చేసినాం. దాంట్లో ఎవరు తాగకూడదు, ఎవరైనా తాగొస్తే బయటనే మంచం కట్టి మంచంలో పడుకోబెట్టి కట్టేయాలి. ఇది అశోక్. తర్వాత ఏదైనా పంచాయతీ అయితే పోలీస్ స్టేషన్ పోవద్దు. కొంతకాలం నడిచింది అది. పోలీస్ ఇన్స్పెక్టరే షాదర్గడ్డ అయినా ఫోన్ చేసి అశోక్ భాయ్ అప్కే వాసే ఈ కంప్లీట్ అయ్యా మై లేవు యానై అని చెప్పేవాడు. అంతా అట్లా తయారు చేసిన పరిస్థితి కొద్ది రోజులు ఉంది. తర్వాత సరేగా అక్కడ గంజాయి అమ్మడం, అది పొట్లాలు అమ్మడం మొదలుపెట్టిండ్రు. వైట్నర్ మీద బాగా పనిచేసినారు. వైట్నర్ పిల్లలు వైట్నర్ కొంటుండేవారు, దాని మీద పనిచేస్తారు. అట్లాగే యాక్షన్ ఎయిడ్ వాళ్ళ ఒక ప్రాజెక్టు చాలా వర్క్ చేస్తారు అందులో. ఇప్పుడు మీకు తెలుసు, ఆ నివాస హక్కులు, ఈ నైట్ షెల్టర్స్ వచ్చే ముందు హర్ష్ మందర్ అప్పుడే ఆయన డైరెక్టర్గా వచ్చినాడు. అప్పుడు ఒక స్టడీ చేస్తున్నారు మొత్తం దేశవ్యాప్తంగా. చిన్న ఇన్ఫర్మేషన్, ఈ రోడ్ల మీద ఉండే మనుషులు వీళ్ళు పౌరులైనా కాదా అనే ప్రశ్న వేయడానికని మొత్తం ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు, చలికాలం ఎంతమంది చనిపోతున్నారు ఢిల్లీలో, బాంబేలో, ఎక్కడ ఎంతమంది ఉన్నారు అనడానికి హర్ష్ మందిర్ గారు ఏం చెప్పారంటే, ముందు వాళ్ళని ఓటింగ్ లిస్టులో పెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి అన్నారు. అప్పుడు బన్వర్లాల్ కలెక్టర్, మేము వెళ్ళి అడిగినాం, ఎలక్షన్ రాబోతున్నాయి, మరి వాళ్ళు ఫలానా గుడి దగ్గర ఉంటుండ్రు, వాళ్ళని లిస్టులో పెట్టండి. ఎట్లా పెడతాం, వాళ్ళ అడ్రస్ లేదంటే మేము అప్పుడు ఎవరు ఆపై వెళ్ళాలి. సాయిబాబా గుడి, నాంపల్లి రైల్వే స్టేషన్, ఇవన్నీ తీసుకొని ఇంత పెద్ద ఫైల్ తయారు చేసి బన్వర్లాల్ ముందు పడేసినాం. దాంట్లో అశోక్ గారు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు.
ఫలానా ఫోన్ నెంబర్ రాజయ్య, వయసు ఇంత, సాయిబాబా గుడి 24 మంది, అడ్రస్, ఇక అడ్రస్ ఇచ్చినాం, మీరు ఓటింగ్ లిస్ట్లో పెట్టేయండి. ఇట్లాంటి దీంట్లో అశోక్ గారు చాలా వర్క్ చేశారు. అట్లాగే ఆ చిన్నపిల్లలకు సంబంధించిన యాక్షన్ ఎయిడ్ ప్రాజెక్ట్ ఒకటి ఉండే, దాంట్లో పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ పిల్లల్ని ఒక దగ్గర పెట్టి తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని కలపడం. అంటే ఏ పని చేసినా కూడా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఏ పని చేసినా కూడా చాలా శ్రద్ధతో చేసేవాడు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కాదు, మామూలుగా ఏదో కార్యకర్తలు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అనామత్ అంటారు వృద్ధులు, కాదు, చాలా శ్రద్ధతో చేశాడు. అట్లాగే భీమరావాడ, అప్పుడు మమ్మల్ని ఇద్దరు ఆపేస్తున్నారు, భీమరావాడ డిమార్ష్ అవుతుంది, నేను స్కూటర్ మీద వస్తున్నాం, వాడు డీసీపీ ఎవరో ఉండే, అక్కడ జాంబాగ్లో ఆపేస్తున్నారు, బాగా గొడవ పెట్టుకున్నాడు ఆయనతోటి. ఆమె జానా అంటే నైజానా ఇది కూర్చోబెట్టిండు అక్కడ. సో అటువంటి వ్యక్తి నిజంగా సమాజానికి కావాల్సిన వ్యక్తి. ఆయన ఒకటే కాకుండా ఆయన చాలామంది కార్యకర్తలను తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న బిల్లాలు కావచ్చు, ఇందిరా, అట్లాగే రవీందర్, ప్రభాకర్, వెళ్ళిపోయిన సురేష్, వీళ్ళంతా కూడా అశ్వక్ గారి దగ్గర మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళే. అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం చాలా సంతోషకరం. అటువంటి వ్యక్తి లేకపోవడం చాలా విచారకరం. థ్యాంక్ యూ.